వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ ఎక్స్టెండ్ అయినాయి కదా, ఎక్స్టెండ్ కాకుండా ఉండింటే ఆర్ ఎక్స్టెండ్ అయినా మనకి డేట్ అనేది చాలా తక్కువ టైం ఉంది కదా, ఆ డేట్ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే మనకు వచ్చే పెనాల్టీస్ ఏమి, లేట్ ఫీ ఏమి అండ్ ఇంట్రెస్ట్ ఏమి ఇన్కమ్ ట్యాక్స్ లో అండ్ జిఎస్టీలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ లో బిలో 5 lakhs ఉన్నప్పుడు ఎలా ఉంటాయి లేట్ ఫీస్, అబోవ్ 5 lakhs ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఫస్ట్ నేను నాన్ ఆడిట్ కేసెస్ మీన్స్ వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి ఇప్పుడు 10th January 2021. ఒకవేళ మీ ఫైలింగ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ వచ్చేసి 11th January 2001 అయితే 1 day డిలే అవుతుంది కదా, అప్పుడు మీకు వచ్చే లేట్ ఫీస్ ఏమి, పెనాల్టీస్ ఏమి, ఇంట్రెస్ట్ ఏమి తెలుసుకుందాం. మీ ఇన్కమ్ వచ్చేసి బిలో 5 lakhs ఉన్నాను. ఇన్కమ్ ఇన్ ద సెన్స్ టోటల్ ఇన్కమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మీ చాప్టర్ 6 డిడక్షన్స్ మొత్తం తీసేసిన తర్వాత మీన్స్ ఎల్ఐసిస్, ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ కి సంబంధించిన ఆ డిడక్షన్స్ మొత్తం క్లెయిమ్ చేసిన తర్వాత టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్, లేట్ ఫీ అండ్ పెనాల్టీస్ పడతాయి. మీ టోటల్ ఇన్కమ్ 5 lakhs ఉందనుకోండి, అప్పుడు మనకి రిబేట్ అండర్ సెక్షన్ 87A అనేది ఒకటి ఉంది. 12,500 అప్ టు 5 lakhs వరకు ఉంటే ఆ రిబేట్ ఫుల్ గా మనం క్లెయిమ్ చేయొచ్చు. మీన్స్ 12,500 ట్యాక్స్ వస్తుంది, ఆ 12,500 రిబేట్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇంట్రెస్ట్ ఏం పడదు, పెనాల్టీ ఏం పడదు. బట్ 1 day లేట్ అయింది, సో లేట్ అయినందుకు ఫీ అండర్ సెక్షన్ 234F లో ఒక 1,000 ఫీ పడుతుంది. లేట్ ఫీ, పెనాల్టీ అనేది రెండు డిఫరెన్స్ చూడండి. లేట్ ఫీ పెనాల్టీకి ఏం డిఫరెన్స్ అంటే, లేట్ ఫీ అనేది ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ అయిపోద్ది. ఇప్పుడు నేను 11th January ఫైలింగ్ చేస్తున్నా కాబట్టి 234F అది ఫీ, లేట్ ఫీ కాబట్టి వెంటనే 1,000 క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ పెనాల్టీ అనేది ఎలా అంటే, ఒక పర్సన్ కి గవర్నమెంట్ అనేది పెనాల్టీ డైరెక్ట్ వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనాల్టీ వేయాలంటే ఒక నోటీస్ ని, షోకాస్ నోటీస్ ని ప్రొవైడ్ చేయాలి. సో అండ్ సో రిటర్న్ మీరు ఫైల్ చేయలేదు, విత్ ఇన్ 15 days లోపల మీరు ఫైల్ చేయండి. మీన్స్ ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ఆ క్లయింట్ కి ప్రొవైడ్ చేయాలి, ట్యాక్స్ పేయర్ కి. తర్వాత 15 days లోపల అతను రిటర్న్ ఫైల్ చేయకుంటే అప్పుడు పెనాల్టీ వేయాలి. సో పెనాల్టీ డైరెక్ట్ గవర్నమెంట్ వేయదు, అందుకే 234F ఫీ అని తీసుకొచ్చినారు. సో 1,000 ఫీ పడుతుంది టోటల్ ఇన్కమ్ 5 lakhs ఉన్నప్పుడు. ఒకవేళ మన టోటల్ ఇన్కమ్ అబోవ్ 5 lakhs ఉంటే, మన టోటల్ ఇన్కమ్ ఎగ్జాంపుల్ ఒక 6 lakhs ఉంది అనుకోండి, సేమ్ నాన్ ఆడిట్ కేసెస్ నేను 11th January ఫైల్ చేస్తే నాకు వచ్చే ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 32,500 వస్తుంది. దానిపైన సెస్ వచ్చేసి 1,300 వస్తుంది. మొత్తం ట్యాక్స్ ప్లస్ సెస్ అనేది 33,800 వస్తుంది. ఇప్పుడు మనకి అడిషనల్ ఫీ అండర్ సెక్షన్ 234F, ఇంతకుముందు ఆ 234F అనేది 1,000 కదా, ఇప్పుడు 10,000 పడుతుంది ఆ ఫీ అనేది. అండ్ దీనికి అడిషనల్ గా మనకు ఒక ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఏవి అంటే, ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A, 234B, 234C. 234A ఏమంటే, మనకి ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 33,800 వచ్చింది కదా, దానిపైన 1% పర్ మంత్ మీన్స్ 33,800 ఇంటూ 1% ఇంటూ మంత్ డిలే 1 day మీన్స్ 1 day అయినా 1 month డిలే కింద లెక్క కాబట్టి ఇంటూ 1 మీన్స్ 338 రూపీస్ 234A కింద ఇంట్రెస్ట్ పడుతుంది. 234B ఏమంటే, మనం అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేయాలి, 90% పే చేసి ఉండాలి. ఆల్రెడీ మనకి ఎంతైతే కంప్యూట్ అవుతుందో ట్యాక్స్ పేయబుల్, ఆ ట్యాక్స్ పేయబుల్ పైన 90% పే చేసి ఉంటే 234B అనేది రాదు. ఇప్పుడు నా కేసులో ఒకవేళ 234B రైజ్ అయింది అనుకో, మీన్స్ నేను అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయలేదు అనుకో, నాకు వచ్చిన ట్యాక్స్ వచ్చేసి 33,800 కదా, ఆ ట్యాక్స్ పేయబుల్ దాని మీద 90% మీన్స్ 30,420 అవుతుంది. 30,420 ఆల్రెడీ నేను అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే నో ప్రాబ్లం. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి, ఎంతైతే అమౌంట్ డిఫరెన్స్ ఉందో మీన్స్ 33,800 మైనస్ 30,420 మంత్స్ 10 months డిలే అయింది కాబట్టి 234B ఇంట్రెస్ట్ అనేది అరైజ్ అవుతుంది. అది సేమ్ 1% పర్ మంత్. అండ్ ట్యాక్స్ పేయబుల్ ఎంతైతే ఉందో 33,800 ఇంటూ 1% ఇంటూ ఎన్ని మంత్స్ డిలే అయింది, 10 months డిలే. 10 months డిలే ఎలా,
ఫ్రమ్ ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 వరకు 10 మంత్స్ అవుతుంది. ఆ 10 మంత్స్ మీన్స్ 33,800 ఇంటూ 1% ఇంటూ 10 మంత్స్ డిలే ఇంటూ 10 చేస్తే 3,380 234B కింద పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, 234C వస్తుంది. 234C ఏమంటే అడ్వాన్స్ ట్యాక్స్ రిలేటెడే. బట్ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఏమంటే క్వార్టర్లీ మనం పే చేయాలి కదా, క్వార్టర్లీ పే చేసేదానికి వాళ్ళు ఒక మినిమం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలని ఉంటుంది. ఆ మినిమం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకుంటే ఇప్పుడు పెనాల్టీ పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. సేమ్ ఇదే కేసులో తీసుకుంటే నాకు ఈ 234C కింద ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే 1,703 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది ఎలా అంటే అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చేది 15% ఉంటుంది కదా మామూలుగా, మినిమం అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చేసి 12% పే చేయాల్సి ఉంటుంది. 33,800 నా ట్యాక్స్ అమౌంట్. అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చేసి ఫస్ట్ క్వార్టర్ కి 15% పే చేయాల్సి ఉంటుంది. 15% అమౌంట్ ఎంతైతే వస్తుందో 5,070 రూపీస్ వస్తుంది. దానిపైన 12% వేయండి. 12% వేసి డివైడెడ్ బై 4 వేయాలి. 150 రూపీస్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ క్వార్టర్ కి. అలా క్యాలిక్యులేట్ అయ్యి నాకు 1,700 రూపీస్ సెక్షన్ 234C కింద వస్తుంది. సెక్షన్ 234A, 234B, 234C మొత్తం ఇవి ఇంట్రెస్ట్ కి సంబంధించి. అండ్ ఫీ అండర్ సెక్షన్ 234F వచ్చేసి ఇప్పుడు 10,000 పడుతుంది. అండ్ నెక్స్ట్ మనం జిఎస్టీలోకి వచ్చేసి జిఎస్టీ డ్యూ డేట్స్, వాటికి సంబంధించిన పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే మామూలుగా 31st డిసెంబర్ లోపల మనం ఫైనాన్షియల్ 18-19 సంబంధించిన రిటర్న్ వేయాలి కదా. ఇప్పుడు రిటర్న్ వేయకుంటే వాళ్ళకి లేట్ ఫీ ఆల్రెడీ 200 పర్ డే లాగా ఈ రోజు 200 పడింది. అండ్ ఆ అమౌంట్ మ్యాక్సిమం ఎంతవరకు పోవచ్చు అంటే మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళ టర్న్ ఓవర్ ఎంతైతే ఉందో దానిపైన 0.25% అది మ్యాక్సిమం పెనాల్టీ వచ్చేసి. మినిమం లేట్ ఫీ వచ్చేసి 200 రూపీస్ పర్ డే. అట్లనే 9Cకి వచ్చేసి 9Cలో స్పెసిఫిక్ గా ఈ లేట్ ఫీ పడతాదని ఏం రాదు, మీన్స్ స్పెసిఫిక్ గా లేట్ ఫీ క్యాలిక్యులేట్ ఏం కాదు. బట్ అప్పుడు లేట్ ఫీ కానప్పుడు జనరల్ పెనాల్టీ మీన్స్ 25,000 పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పెనాల్టీ అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా, పెనాల్టీ అంటే కంపల్సరీగా వాళ్ళు ఒక షోకాస్ నోటీస్ ప్రొవైడ్ చేయాలి. దానికి మనం 15 days లోపల ఒక టైం ఉంటుంది. ఆ 15 days లోపల మనం రిటర్న్స్ ఫైల్ చేస్తే నో ప్రాబ్లం. వాళ్ళు 15 days టైం కాకుండా వేరే టైం మార్చి ఇచ్చితే మనం ప్రాబ్లం అవుతుంది. సో పెనాల్టీ అనేది డైరెక్ట్ ఇంపోజ్ చేయరు. లేట్ ఫీస్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రమే మనకి తొందర పడేది. ఇన్కమ్ ట్యాక్స్ లో మెయిన్ గా మనకి ఇంట్రెస్ట్ ఫీ అనేది తొందర పడిపోతుంది. 15,000 దాకా మీన్స్ అబోవ్ 5 lakhs ఉంటే 15,000 దాకా ఈ లేట్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ కే పోతుంది. అండ్ మార్నింగ్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళకి ఎవరైనా వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ చూసింటే లేట్ ఫీ చూపిస్తుండే. బట్ ఇప్పుడు చూస్తే లేట్ ఫీ అనేది ఏం చూపించడం లేదు. 234F అనేది డిసేబుల్ లో వచ్చేసింది, మీన్స్ లేట్ ఫీ ఏం పడటం లేదు. ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసాం. మార్నింగ్ ఫైల్ చేసిన వాళ్ళకి కొంతమందికి లేట్ ఫీ కలెక్ట్ చేసింది. ఎవరైనా మార్నింగ్ ఫైల్ చేసిన వాళ్ళు ఉంటే చూసుకోండి, మీకు 234F లో 1,000 ఆర్ 10,000 ఇంట్రెస్ట్ ఫీ అనేది పడిండాలి. ఈ ఇంట్రెస్ట్ ని అండ్ ఫీని ఎస్కేప్ కావడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఒక ఛాన్స్ మీన్స్ కొంచెం రిస్క్. అది ఏమంటే బిఫోర్ 10th లోపలనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ని ఫైల్ చేసి అండ్ నెక్స్ట్ 10th తర్వాత రిటర్న్ ని రివైజ్ చేసుకుంటే ఈ పెనాల్టీ నుంచి ఎస్కేప్ కావచ్చు. మీన్స్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. అప్పుడు ఫైల్ చేస్తేనే మనకి ఈ లేట్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ పడదు. అబో తర్వాత రివైజ్ రిటర్న్ కి ఈ పెనాల్టీ ఇంట్రెస్ట్ అండ్ ఫీ అనేది కలెక్ట్ చేయరు. సో ఎవరైనా కొంచెం రిస్క్ తీసుకోవాలి అండ్ 15,000 ఆర్ ఇంకా అమౌంట్ ని సేవ్ చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ 10 days లోపల రిటర్న్ ఫస్ట్ ఫైల్ చేయండి అండ్ 10th తర్వాత రిటర్న్ ని రివైజ్ చేసుకోవడం బెస్ట్.